Yo, hi guys, you're watching Gamers India and welcome to my channel. So, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. సో, ఈ వీడియోలో మనం కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఈ మూవీ రివ్యూ అయితే నేను ఈ వీడియోలో అయితే చేస్తాను. సో, వీడియో చివరిదాకా చూడండి, లేదంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారు. ఆ మూవీకి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు మూవీ చూసినా కూడా మీరు చాలా డీటెయిల్స్ మిస్ అయ్యారు. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మీరు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. సో, కాబట్టి వీడియో చివరిదాకా అయితే చూడండి. సో, నాకు చాలా వాచ్ అవర్స్ కావాలి గైస్, దగ్గర 800 వాచ్ అవర్స్ కావాలి. సో నేను చేసే చిన్న 10 మినిట్స్ 15 మినిట్స్ వీడియోస్ అవి మా అంటే 20 మినిట్స్ కంటే ఎక్కువ ఉండవు. సో అవి జస్ట్ మీకు పని ఉండి లేకపోతే మీకు ఏదైనా చేసుకున్న వర్క్ ఉంది, ఇప్పుడు వర్క్ ఒకటి ఉంది చేసుకుంటున్నారంటే సౌండ్ తగ్గించేసి వీడియో ప్లేలో పెట్టేయండి. సో ఇప్పుడు ఎట్లా మీకు డేటా ఇప్పుడు అన్లిమిటెడ్ ఫ్రీగా ఇస్తున్నాడు, లైక్ జియో, విఐ, ఎయిర్టెల్ అన్నీ 5G 4G కూడా ఇప్పుడు ఫ్రీగా అయితే ఇస్తున్నాడు, అన్లిమిటెడ్ నెట్ ఇస్తున్నాడు. సో కొంచెం చూడండి, వీడియో పూర్తిగా చూడండి. సో కొంచెం నాకు వాచ్ అవర్స్ వచ్చి హెల్ప్ చేయండి. చాలా కష్టపడుతున్నాను రాత్రి పొగలని లేకుండా. ఒక పక్క వీడియోస్ రికార్డ్ చేయడము, ఒక పక్క లైవ్స్ చేయడము, ఒక పక్క వ్యూవర్స్తో ఇంటరాక్ట్ అవ్వడము, ఒక పక్క వీడియోస్ టాపిక్స్ ఎత్తగడము, ఒక పక్క ఇప్పుడు ఏ విధంగా రికార్డ్ చేస్తున్నా ఆ విధంగా రికార్డ్ చేయడము, ఆ రికార్డ్ చేసి మళ్ళీ ఎడిట్ చేయడము, మళ్ళీ వాటికి థంబ్నెయిల్స్ ఎడిట్ చేయడము. సో అన్నీ నేనే ఓన్గా చేసుకుంటున్నాను, అన్నీ నేనే సొంతంగా. సో మనది పెద్ద ఛానల్ కాదు, లైక్ 1 మిలియన్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కాదు. 10-15 మందిని పెట్టుకుని ఎడిట్ చేసుకునే ఒకరిని, థంబ్నెయిల్ చేసి ఒక్కొక్కరిని, టైటిల్ డిస్క్రిప్షన్ పెట్టి ఒక్కొక్కరిని, ఇట్లా 10-15 మంది స్టాఫ్ పెట్టుకున్నంత సీన్ లేదు నాకు పెద్దగా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏది చేసుకున్నా నేను ఒక్కనే చేసుకోవాల్సిందే. కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై డిఫికల్టీస్. సో ఇంకా వీడియో మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ ఈ మూవీ గురించి డీటెయిల్గా అయితే నేను స్పాయిలర్స్ ఏం చెప్పను గైస్, కానీ స్పాయిలర్స్ టచ్ అయితే ఇస్తాను. సో ఒకవేళ మీరు మూవీ చూడుకోకుంటే ఇంకా ఒకసారి మూవీ చూసేసి వచ్చిన తర్వాత ఈ రివ్యూ అయితే చూడండి. సో బెటర్. సో మీరు ఏదైనా ఫన్ మిస్ అవుతారని మీరు అనుకుంటే సో బెటర్ వాచ్ ది మూవీ ఫస్ట్. సో మూవీ చూసిన తర్వాత రివ్యూ చూడండి. మీరు మూవీలో మిస్ అయిన పాయింట్స్ అన్నీ ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. సో మూవీలో మన మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి శామ్ విల్సన్, తర్వాత థేడియస్ రోజ్, లైక్ జనరల్ రోజ్ కానీ ప్రెసిడెంట్ రోజ్. ఇప్పుడు ఆయన మూవీలో ప్రెసిడెంట్ అవుతాడు థేడియస్ రోజ్. యాక్చువల్లీ ఆయన జనరల్ అన్నమాట, ఆర్మీ ఒక బెటాలియన్కి జనరల్. సో ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యి, సో హీ విల్ బికమ్ ప్రెసిడెంట్ అండ్ అతను ఇప్పుడు ప్రెసిడెంట్ రోజ్ అని చెప్పేసి అతని క్యారెక్టర్ పేరైతే వచ్చేస్తుంది. సో ఈజ్ ప్రెసిడెంట్ రోజ్ ఇన్ ది మూవీ, థేడియస్ రోజ్. సో ఇంకా శామ్ విల్సన్, సో మనకు తెలిసిందే కెప్టెన్ అమెరికా ఆయన ఏజ్ అయిపోతుంది, ఆయన సీరం పవర్ అనేది పోతుంది, పోయి ఏజ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు, వచ్చి షీల్డ్ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. సో అదంతా మనకు తెలిసిందే. ఆల్రెడీ ఎండ్ గేమ్ చూసిన వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది, అవెంజర్స్ ఎండ్ గేమ్ చూసిన వాళ్ళందరికీ. సో ఇప్పుడు రైట్ నో కెప్టెన్ అమెరికా ఈజ్ శామ్ విల్సన్, ఫాల్కన్. సో ఈ ఫాల్కన్ని తీసుకొచ్చి కెప్టెన్ అమెరికా చేస్తారు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడే వచ్చింది. సో మన ఇంటర్నేషనల్ ఆడియన్స్ అయినా తీసుకోండి, మన ఇండియన్స్ అనే కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా. సో ఒరిజినల్ క్యారెక్టర్స్ అన్నమాట, ఒరిజినల్ క్యారెక్టర్స్ అలవాటు పడిన వాళ్ళు అన్నమాట. లైక్ క్రిస్ని తీసుకొచ్చి క్రిస్ అయితే చేస్తుండేవాడు, లైక్ కెప్టెన్ అమెరికాకే, ఓల్డ్ కెప్టెన్ అమెరికాకే. సో ఒరిజినల్ కెప్టెన్ అమెరికా క్రిస్ అయితే చేస్తుండేవాడు, మన పేరు కెప్టెన్ అమెరికా. సో యాక్చువల్గా ఇతను ఉండేవాడు, ఈ క్యారెక్టర్గా చేసేవాడు, ఒరిజినల్ క్యారెక్టర్కి. ఇతన్ని ఇప్పుడు ఎండ్ గేమ్ తర్వాత ఇంకా అతనిది అయిపోయింది, టైం అయిపోయింది. సో ఇంకా అతని పక్కన పడేసి ఫాల్కన్ అయితే కెప్టెన్ అమెరికా చేస్తారు. సో అది చాలామందికి అది జీర్ణం చేసుకోవడం మాత్రం కొంచెం కష్టమే. అది జీర్ణం చేసుకోవాలని చెప్పేసి మనోళ్ళు, లైక్ ఫాల్కన్ కెప్టెన్ అమెరికాకి చేంజ్ అయిన తర్వాత అతను కెప్టెన్ అమెరికాగా ఎలా ఉంటాడు, ఏమేం చేస్తాడని చెప్పేసి ప్రజలు అతన్ని చూడాలి, ఫాల్కన్ని కెప్టెన్ అమెరికాగా చూడాలి, దానికి అలవాటు పడాలని చెప్పేసి మూవీ రిలీజ్కి ముందు సిరీస్ కూడా చేశారన్నమాట. ఫాల్కన్ కెప్టెన్ అమెరికా మీద సిరీస్ కూడా వచ్చింది, వెబ్ సిరీస్. సో అది కూడా ఒకసారి మీరు చూడలేదంటే చెక్ చేయండి. సో అది చూపించిన తర్వాత చాలా తెలివైన వాళ్ళు, అసలు ఈ మెయిన్ ఫారినర్స్ చాలా తెలివైన వాళ్ళు, అందులో అమెరికన్స్ ఇంకా చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు. సో వరల్డ్లో టాప్ ఇప్పుడు ఉంటారు, టాప్ ఉంటారు ఎప్పుడు తెలివితేటలలో. సో కాబట్టి మనకు అప్పుడే అర్థం చేసుకోవచ్చు, ప్రజలకు అలవాటు చేసేకి సిరీస్ చేశారు. సో సిరీస్ చేసిన తర్వాత మూవీ రిలీజ్ చేశారు. ఒకవేళ వీళ్ళు సిరీస్ చేయకోకుండా డైరెక్ట్ మూవీ రిలీజ్ చేసింటే చాలా బ్యాక్లాస్ వచ్చేసింది మూవీ మీద.
లైక్ క్రావెన్ ది హంటర్ ఉంది కదా, సో అలా బ్యాక్లాస్ అయితే చాలా వచ్చిండు. ఎందుకంటే మూవీ జస్ట్ యావరేజ్, అంటే మీరు ఎంత అవెంజర్ ఫ్యాన్ అయినా కానీ మూవీ జస్ట్ యావరేజ్ అయితే లైక్ 10కి 5 అయితే ఇచ్చేస్తాను నేను. ఎందుకంటే మూవీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, చాలా లాజిక్లెస్ పాయింట్స్ ఉన్నాయి, క్యారెక్టర్ డిజైన్స్ కూడా కొన్ని చెత్తగా ఉన్నాయి, కొన్ని క్యారెక్టర్స్ కూడా చాలా చెత్తగా ఇంప్లిమెంట్ చేశారు. లైక్ సాబ్రా. సో సాబ్రా గురించి ఎందుకు మాట్లాడతానంటే దగ్గర దగ్గర స్టార్టింగ్ అంటే మనకి హాఫ్ అన్ అవర్ మూవీ అయిన తర్వాత నుంచి ఎండ్ వరకు ఉంటుంది సాబ్రా క్యారెక్టర్. అంటే శామ్ విల్సన్తో పాటు ఈక్వల్గా అయితే ఈ మనకి స్క్రీన్ టైం అయితే ఇచ్చారు సాబ్రాకి. సో ఈ సాబ్రా ఎవరంటే ఇజ్రాయెల్ బ్లాక్ విడో అని చెప్పుకోవచ్చు. అంటే యూఎస్ఏ బ్లాక్ విడో మనకి తెలుసు ఎవరు. సో ఆల్రెడీ మనం అవెంజర్స్ మూవీస్లో వాళ్ళందరం చూసాము, అవెంజర్స్ మూవీస్లో చూసాము. సో బ్లాక్ విడో ఎండ్ గేమ్లో చనిపోతుంది తెలుసు మనకి. సో ఈ బ్లాక్ విడోకి రిప్లేస్మెంట్ అనుకోండి సాబ్రా. సో ఈ సాబ్రాని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్లో. సో ఇక్కడ సాబ్రా కామిక్లో ఒక విధంగా ఉంది, మూవీకి తీసుకొచ్చే తలకి ఇజ్రాయెల్ బ్లాక్ విడోగా తీసుకొచ్చారు అన్నమాట, ఒక ఏజెంట్ లాగా తీసుకొచ్చారు. యాక్చువల్గా కామిక్ ప్రకారం సాబ్రాకి పవర్స్ ఉంటాయి, లైక్ ఫ్లయింగ్ అంటే ఎగరగలుగుతుంది. లైక్ కెప్టెన్ మార్వెల్ గురించి మీకు ఐడియా ఉంటుంది, కెప్టెన్ మార్వెల్. సో కెప్టెన్ మార్వెల్ ఏం చేయగలుగుతుందో అవన్నీ చేయగలుగుతుంది సాబ్రా కూడా. ఇంకా లైక్ సూపర్ మ్యాన్ అనుకోండి, ఫీమేల్ సూపర్ మ్యాన్, లైక్ సూపర్ ఉమెన్ అనుకోండి, మార్వెల్ సూపర్ ఉమెన్ సాబ్రా. సో అలాంటి సాబ్రాని తీసుకొచ్చి బ్లాక్ విడో చేసినారు మూవీలో. సో అది మెయిన్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. సో కామిక్ ఎక్కువ మార్వెల్ ఫ్యాన్స్ ఎక్కువ కామిక్స్ ఖచ్చితంగా చదివి అంటారు. కామిక్ సాబ్రా గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్ని తీసుకొచ్చి బ్లాక్ విడో చేసినారు, చాలా డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. అదొకటి. తర్వాత వచ్చి శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికాకి అంటే సూట్ అయ్యాడు, కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇతను హ్యూమన్ అనమాట, ఇతనికి స్పెషల్ పవర్స్ ఏం లేవు, లైక్ జస్ట్ లైక్ బ్యాట్మ్యాన్. సో బ్యాట్మ్యాన్ అన్న అతనికి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, లైక్ అతను ఒక బ్యాట్కి సింబల్, చీకట్లో పోరాడతాడు, అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. సో ఇట్లా బ్యాట్మ్యాన్కు సపరేట్ క్యారెక్టరైజేషన్ ఉంది, కానీ ఫాల్కన్కి లేదు. ఫాల్కన్ మనకు కనపడిందే 2 మూవీస్లో కనపడినాడు, లైక్ ఎండ్ గేమ్లో కూడా పెద్దగా లేదు. అంతే సివిల్ వార్లోనే 1-2 మూవీస్లో ఫాల్కన్ రోల్ అయితే బాగా గట్టిగా చూపించాడు. అట్లాంటి పెద్దగా అంటే సైడ్ క్యారెక్టర్ అనుకోవచ్చు మనం. ఇంతవరకు మనం చూసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ వరకు సైడ్ క్యారెక్టర్, అలాంటి సైడ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి మెయిన్ క్యారెక్టర్ చేసినారు. సో అది కొంచెం మనోళ్ళకి అది కొంచెం విచిత్రంగా, కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. సో దానికి అలవాటు పడాలి కదా, ఆ విధంగా ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీకి అలవాటు పడ్డానికి కొంచెం కష్టమే. సో అదొక పెద్ద బ్యాక్లాస్, అదొక మిస్టేక్. కానీ వాడు యాక్షన్ అయితే బాగా చేశారు. కానీ ఇక్కడ వీనికి ఫాల్కన్కి మంచి సూటప్ అయితే ఇచ్చాడు, లైక్ వైబ్రేనియం సూటప్ అయితే ఇచ్చాడు. ముందు ఉన్న ఫాల్కన్తో కంపేర్ చేసుకుంటే, ఫాల్కన్ సూట్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనోడికి కొత్త సూటప్ అయితే ఇచ్చాడు. కెప్టెన్ అమెరికా సూటప్ని ఫాల్కన్ని సూటప్ని రెండు మిక్స్ చేసి మనోడికి అయితే కొత్త సూటప్ అయితే ఇచ్చాడు, కొత్త గేర్ అయితే ఇచ్చాడు. అది బాగుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనోడికి సూపర్ మ్యాన్ పవర్స్ అయితే ఉండవు. లైక్ కెప్టెన్ అమెరికా ఉంటాడు కదా, మనోడుకున్న విధంగా వీనికైతే ఉండవు, సూపర్ మ్యాన్ పవర్స్ అయితే ఉండవు. సో అది మెయిన్ ఇష్యూ ఇది. సో ఈ జస్ట్ మనిషి అనమాట, లైక్ పొడిస్తే రక్తం వస్తుంది, కాలుస్తే చచ్చిపోతాడు. సో అలా అనమాట ఫాల్కన్. సో అది మెయిన్ ఇష్యూ. అది కెప్టెన్ అమెరికా ఫ్యాన్స్ అందరూ సూపర్ మ్యాన్ పవర్కి అలౌడ్ పడిన వాళ్ళంతా. అలాంటిది ఇలా వీక్గా ఉన్న మనిషిని చూస్తే తలకి చాలా డిసప్పాయింట్ అయ్యారు. అదొక మెయిన్ మిస్టేక్. సో అదే బ్లాక్ క్లాస్ వచ్చింది మూవీకి. తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే, అసలు మనం ట్రైలర్ చూసిన తర్వాత మనం అనుకుంటాం లైక్ మెయిన్ విలన్ వచ్చి రెడ్ హాల్క్ అని, కానీ లాస్ట్లో 10 minutes ఉంటాడు అంతే. రెడ్ హాల్క్ మూవీ అంతటికి కలుపుకుంటే ఒక దగ్గర ఒక 2 hours మూవీకి లాస్ట్లో ఒక 10 minutes ఉంటాడు అంతే రెడ్ హాల్క్. సో మిగతా ఎక్కడ నీకు రెడ్ హాల్క్ కనపడ్డు, మిగతా అంతా నీకు మెయిన్ విలన్ అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిండవు. అసలు మీరు అనుకోని మూవీ చూసేంతవరకు మెయిన్ విలన్ ఇవ్వడని చెప్పేసి ఆ స్పాయిలర్ అలర్ట్ అని ముందు చెప్పేస్తున్నాను. మెయిన్ విలన్ వచ్చేసి శామ్యూల్ స్టెన్స్ అన్నమాట. నేను వాని గురించి డీటెయిల్గా చెప్పాను. శామ్యూల్ స్టెన్స్ ఎవడు, వాడికి రెడ్ హాల్కి మధ్య ఏంటి అసలు సంబంధం ఏంటి అని చెప్పేసి నేను మూవీ చూడకముందనే మూవీలో అసలు ఈ కథ నేను చెప్పాను, రెడ్ హాల్క్ గురించి చెప్పాను కదా, ఆ కథ మూవీలో ఉంది, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాడు వాడు. సో
సో సేమ్ ఎగ్జాక్ట్గా మూవీలో ఆ కథ దగ్గర దగ్గర నేను చెప్పిన వీడియోలో ఉంది కదా, రెడ్ హల్క్ మీద చేసిన వీడియోలో దగ్గర దగ్గర 40 to 50% స్టోరీని వాడు ఆల్రెడీ మూవీలో ఇంప్లిమెంట్ చేస్తాడు. నేను మూవీ చూడలేదు, అయినా కూడా అక్యురేట్గా చెప్పాను స్టోరీ నేను రెడ్ హల్క్ది. సో ఇక్కడ శామ్యూల్ స్టెన్స్ మెయిన్ విలన్, అసలు మొత్తం మూవీ అంతా వీడే. అది మనకి ఫస్ట్ హాఫ్ వరకు అయితే మనకి మిస్టరీగా పెడతాడు, అది సస్పెన్స్గా పెడతాడు. ఫస్ట్ హాఫ్ నుంచి వాడిని ఇంట్రడ్యూస్ చేస్తాడు ఈ శామ్యూల్ స్టెన్స్ గురించి. సో ఈ శామ్యూల్ స్టెన్స్ అనేది మ్యూటేట్ అవుతాడు అన్నమాట. హల్క్ బ్లడ్ అనేది పడడం వల్ల మ్యూటేట్ అవుతాడు. మ్యూటేట్ అయిన తర్వాత మూవీ స్టోరీ ప్రకారం మాట్లాడుకుంటే టేడియస్ రోజు వీని మీద ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేసి వీడి యాక్చువల్గా వీడి లీడర్ అనమాట. ది లీడర్ వీని పవర్ ఏంటంటే థింకింగ్ మైండ్ కంట్రోలింగ్ అనమాట. సో వీని పవర్, సో వీని ఆలోచనలు ఎంత అడ్వాన్స్డ్గా ఉంటాయంటే వీడి ఫ్యూచర్ని కూడా ప్రిడిక్ట్ చేస్తాడు. వాడు ఆలోచించి జస్ట్ థింకింగ్ చేసి ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అని చెప్పేసి ఫ్యూచర్ని కూడా ప్రిడిక్ట్ చేస్తారు. అంత అడ్వాన్స్డ్గా ఉంటుంది వాని థింకింగ్. సో వాని థింకింగ్కి చూసి వాడిని వాడుకోవాలని చెప్పేసి వాని మీద ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేసి వాడిని తెలివితేటలు ఇంకా పెంచాలని సో ఎక్స్పెరిమెంట్ చేసి వాడిని ఒక ల్యాబ్ రాట్లుగా అయితే వేస్తాడు TDS రోజు మూవీ స్టోరీ ప్రకారం. సో స్పాయిలర్ అలర్ట్ అని ముందే చెప్పాను, కానీ ఇది మూవీలో ఉండదు, మీకు అంత డీటెయిల్గా ఉండదు, జస్ట్ ఒక లైన్ అంతే. ఆ ఒక లైన్ నేను సాగుబెరికి చెప్తున్నాను మీకు, మూవీలో ఒక చిన్న బిట్ అంతే ఇది. సో ఈ శామ్యూల్ స్టెన్స్ ఉంటాడు కదా, సో వీని తెలివితేటలు యూజ్ చేసి బయటపడతాడు. అంటే అతన్ని అండర్గ్రౌండ్లో అయితే బంధించారు, బయటపడి ఇంకా 3 days రోజు మీద అయితే మనోడు పొగ సాధించాలని అయితే అనుకుంటాడు. అంటే నేను నీకు సాయం చేశాను, నువ్వు నన్ను జైలు నుంచి బయట వేస్తావు, నాకు ఈ ఫ్రీడమ్ ఇస్తావు అని నేను నీకు సాయం చేశాను, కానీ నువ్వు నాకు సాయం చేయకోకుండా నన్ను జైల్లో అట్లే బంధించి ఉంచావు అని చెప్పేసి కోపంతో అతని నిజస్వరూపాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పేసి అతను రెడ్ హల్క్ అందరికీ తెలియాలని చెప్పేసి తను రెడ్ హల్క్ అని మనోడు ఏం చేస్తాడు, ఇంకా రివెంజ్ ప్లాన్ అయితే మొదలు పెడతాడు. సో ఇది అనమాట మెయిన్ స్టోరీ అంతా మీ చుట్టూ తిరిగేది. 3 days రోజు తర్వాత శామ్యూల్ స్టెన్స్ ఉన్నాడు కదా, సో ది లీడర్, వీని పేరు ది లీడరు రెడ్ హల్క్, వీళ్ళిద్దరి మధ్య జరిగేది స్టోరీ. ఈ శామ్యూల్ విల్సన్ ఉన్నాడు కదా ఫాల్కన్, సో ఈ ఫాల్కన్ సైడ్ క్యారెక్టర్. అసలు దీనిలో కామెడీ ఏంటంటే మనకి టీస్ చేశారు. ఇక్కడ ఫాల్కన్కి కెప్టెన్ అమెరికా మనోడు ఉంటే ఫాల్కన్గా ఇంకొకడు జాయిన్ అయ్యాడు, ఇంకొకడు ఉన్నాడు, వాడు వచ్చి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ క్యాప్టెన్ అన్నమాట. సో వాడిని అయితే ఇంట్రడ్యూస్ చేశారు కొత్తగా. సో వీడు ఫాల్కన్ రోల్ తీసుకుంటాడని చెప్పేసి టీస్ చేశారు మనకి. సో దాంట్లో మళ్ళీ లాస్ట్లో ఎండ్ క్రెడిట్స్ కూడా ఉన్నాయి కదా. సో ఎండ్ క్రెడిట్స్ అయితే అదే ఎండ్ క్రెడిట్స్ ఉండేది ఒక 5 seconds ఉంటే ఆ 5 seconds దాంట్లో చాలా మీనింగ్ అయితే ఉంది. కనీసం 1 గంట మాట్లాడుకోవచ్చు ఆ ఎండ్ క్రెడిట్స్ గురించి. సో నేను ఇప్పుడు కొంచెం అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. సో కాబట్టి ఇక్కడితోనే మీరు అయిపోయింది అనుకొని క్లోజ్ చేయొద్దండి. సో ఇప్పటి వరకు వచ్చారంటే మీకు వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించిందని అయితే అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా వీడియోకి లైక్ కొట్టండి. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్స్. అందులో మెయిన్ విలన్స్ అంటే ఇక్కడ మనకి సైడ్ విండర్ అని చెప్పేసి ఒక కొత్త క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ చేశాడు, కానీ మళ్ళీ అక్కడ మిస్టేక్ చేస్తాడు అక్కడ. ఎందుకంటే సైడ్ విండర్ చాలా పెద్ద విలన్, అసలు వాడు మార్వెల్లోనే కెప్టెన్ అమెరికాకి చెమటలు పట్టించినాడు సైడ్ విండర్, అంత పెద్ద విలన్. అలాంటిది అంత పెద్ద విలన్ని ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేయలేదు, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. వాడిని ఇంట్రడ్యూస్ చేసేది వానికి 1-2 సీన్లు పెట్టినాడు అంతే. ఆ 1-2 సీన్లు పెట్టాడు, అది కూడా ఫైట్లు పెట్టాడు, అంటే డైరెక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ పెట్టాడు. ఏం పెద్దగా ఇంట్రెస్ట్గా అనిపించలే నాకు. అంత పెద్ద సర్పెంట్ సొసైటీ లీడర్ రావడం సైడ్ విండర్, అది చాలా పెద్దది సర్పెంట్ సొసైటీ అనేది. సో అలాంటి చాలా పెద్ద క్రిమినల్ ఆర్గనైజేషన్ సర్పెంట్ సొసైటీకి లీడర్ సైడ్ విండర్. వాడికి 1-2 సీన్లు స్క్రీన్ టైం అయితే పెట్టాడు సినిమా అంతా కలిపి. తర్వాత ఒక డైలాగ్ పెట్టాడు, 2 ఫైట్లు 1 డైలాగ్. అది పెద్ద మిస్టేక్ అనిపించింది నాకు. సైడ్ విండర్ని అంత పెద్ద విలన్ని ఇంట్రడ్యూస్ చేశాడు, టీస్ చేశాడు ట్రైలర్లో కూడా. సైడ్ విండర్ని పెట్టి నువ్వు కనీసం వానికి ఒక 1/2 hour అన్న స్క్రీన్ టైం పెట్టుకోకుండా నువ్వు 2-3 సీన్లు పెట్టేసి వదిలేస్తే అది చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అసలు ఫ్యాన్స్కి. సైడ్ విండర్ కెప్టెన్ అమెరికాకి నెమసిస్ ఆడు. లైక్ కెప్టెన్ అమెరికాకి ఇప్పుడు మనకి సేవియట్ గవర్నమెంట్ ఉంటుంది, మరి కెప్టెన్ అమెరికా రెడ్ స్కల్తో కొట్లాడతాడు.
సో రెడ్ స్కల్ ఏ విధంగా నెమెసిస్ క్యాప్టెన్ అమెరికాకి, అదేవిధంగా సైడ్ విండర్ కూడా కెప్టెన్ అమెరికాకి నెమెసిస్ అనమాట. అసలు చాలాసార్లు కెప్టెన్ అమెరికాకి ఓడించేంత దగ్గరికి వెళ్తాడు అతని ఆర్గనైజేషన్ యూజ్ చేసి. అంత పవర్ఫుల్ ఆర్గనైజేషన్, అంత పవర్ఫుల్ లీడర్ అన్నమాట సైడ్ విండర్. అతనికి ఎబిలిటీస్ కూడా ఉంటాయి. కామిక్ ప్రకారం తీసుకుంటే అతని టెలిపోర్టేషన్ ఎబిలిటీ ఉంటుంది, ఇంకా చాలా ఏవో 2-3 ఇంకా ఎక్స్ట్రా ఎబిలిటీస్ కూడా ఉంటాయి, లైక్ స్ట్రెంత్ ఎన్హాన్స్మెంట్. సో ఇలా కెప్టెన్ అమెరికాకి సినిమా చూపిస్తాడు, అలాంటి ఎబిలిటీస్ ఉంటాయి ఇతనికి. సో అన్ని ఎబిలిటీస్ ఉన్నా కానీ ఇతన్ని తీసుకొచ్చి ఒక ఏజెంట్గా చేస్తారు, జస్ట్ ఒక క్రిమినల్గా, ఒక సీనియర్ క్రిమినల్గా చూపిస్తాడు అంతే. మనకు ఒక ఏజెంట్, ఒక క్రిమినల్గా, ఒక ఆర్గనైజేషన్, ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్ ఏజెంట్ లాగా చూపిస్తాడు సినిమాలో. వచ్చే తలకి ఒక గన్లు పట్టుకొని ఇట్లా అట్లా కాల్చుకుంటా. అతని ఎబిలిటీస్ అసలు విఎఫ్ఎక్స్ ఖర్చు ఎక్కువవుతుంది అనుకున్నాడో ఏమో మరి, నాకైతే తెలియదు. సాబ్రాకి ఎబిలిటీస్ ఎగ్గొట్టినాడు, సైడ్ విండర్కి ఎగ్గొట్టినాడు. ఒక రెడ్ హల్క్ ఒకటి విఎఫ్ఎక్స్ బాగా గట్టి ఖర్చు పెట్టినాడు అయ్యా. సో లైక్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేది పెట్టినాడు కానీ ట్రాన్స్ఫర్మేషన్ రెడ్ హల్క్ నుంచి మనిషిగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు కదా, అది అయితే చూపించలేదు. అక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. అతను చూపించింటే బాగుండు, అది ఏ విధంగా రెడ్ హల్క్ నుంచి మనిషిగా మారుతాడో అక్కడ చూపించలేదు. అక్కడ వాడు క్యామ్ని అయితే షాడోకి పెట్టాడు క్యామ్ తీసుకెళ్ళి, సో అది చూపించలేదు. అది చూపించింటే బాగుండు. సో అక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యాను. సో చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి మూవీలో. సో అది పెద్ద, దానివల్లనే రేటింగ్ అనేది చాలా తగ్గిపోయింది యాక్చువల్గా. కానీ కెప్టెన్ అమెరికా ఫ్యాన్స్ వల్ల, అవెంజర్స్ ఫ్యాన్స్ వల్ల, తర్వాత రెడ్ హల్క్ కొత్త క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ వల్ల సో కొంచెం యావరేజ్గా అయితే రేటింగ్ అయితే వచ్చింది. కొంచెం ఆ రేంజ్లో కొంచెం అదే మామూలుగా ఆడింది. అంటే మరీ అవెంజర్స్ ఇంతవరకు ఎండ్ గేమ్ వరకు వచ్చాయి కదా, సో ఆ రేంజ్లో అయితే ఆడలేదు, ఏదో ఒక మాదిరిగా ఆడింది. సో లాస్ట్లో చెప్పాను కదా ఎండ్ క్రెడిట్స్ అని. సో ఎండ్ క్రెడిట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఎండ్ క్రెడిట్స్లో అయితే డీటెయిల్గా అయితే చాలా డీటెయిల్గా అయితే వాడు టీచ్ చేస్తారన్నమాట. ఏంటంటే ఇక్కడ అవెంజర్స్ డూమ్స్డే తెలుసు మనకి, రాబర్ట్ జూనియర్ ఉంటాడు, డాక్టర్ జూనియర్ ఉంటాడు. సో ఐరన్ మ్యాన్ మనకి డాక్టర్ డూమ్గా అయితే చేస్తున్నాడు అని తెలుసు మనకి, ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే చేశారు, చాలా పాపులర్ అయింది అనౌన్స్మెంట్ కూడా. సో ఇక్కడ మనకి అవెంజర్స్ డూమ్స్డే 2026లో రాబోతుంది. సో ఈ అవెంజర్స్ డూమ్స్డేలో అయితే మనకి ఇక్కడ ఏ క్యారెక్టర్స్ ఉంటాయి అంటే, ఈ మూవీలో రాబోయే మూవీలో ఏ క్యారెక్టర్స్ ఉంటాయి, సో ఆ మూవీ గురించి స్పాయిలర్స్ అయితే ముందే ఇచ్చేసారన్నమాట ఈ ఎండ్ క్రెడిట్స్లో అయితే. సో ఎండ్ క్రెడిట్స్ ప్రకారం వాడు చెప్పింది అయితే నేను మీకు మళ్ళీ కొంచెం బ్రీఫ్గా అయితే చెప్తాను. మళ్ళీ ఎక్కువ డీటెయిల్గా చెప్పానంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో కొంచెం బ్రీఫ్గా చెప్తాను. యాజ్ పర్ ఎండ్ క్రెడిట్స్ శామ్యుల్ స్టెన్ జైల్లో ఉంటాడు. మనోడివే మాట్లాడతారన్నమాట, నువ్వు అనుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదు అని చెప్పేసి అడిగితే మనోడు అంటాడు, ఇది కాకపోవచ్చు, ఇప్పుడు సక్సెస్ కాకపోవచ్చు, కానీ ఇంకా ఉంది, ఇంకా ముందుంది ముసల పండగ. నేను ఆల్రెడీ థింక్ చేశాను, ప్రాబిలిటీస్ అన్ని ప్రెడిక్ట్ చేశాను. సో ఫ్యూచర్ చాలా చెత్తగా ఉంటుంది. సో నువ్వు చాలామంది శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తారన్నమాట. లైక్ ఇప్పుడు మనం ఉండేది వరల్డ్ ఒకటే అనుకుంటున్నావా, మనం ఉండే వరల్డ్ లాంటి వరల్డ్స్ చాలా ఉన్నాయి. మల్టీవర్స్ని టీచ్ చేస్తారన్నమాట. అక్కడ మల్టీవర్స్ టైం లైన్ అయితే టీచ్ చేస్తాడు. మన లాంటి వరల్డ్ చాలా వరల్డ్స్ ఉన్నాయి, అంటే మన లాంటి భూమి చాలా భూములు ఉన్నాయి. వాటిలో కూడా మీరు ఏ విధంగా అవెంజర్స్ సూపర్ హీరోస్ ఉన్నారో వాటిలో కూడా అవెంజర్స్ సూపర్ హీరోస్ ఉన్నారు అని చెప్పేసి టీజ్ చేస్తారన్నమాట. యాక్చువల్గా ఇది స్టోరీ, ఈ టీజ్ అనేది, ఈ ఎండ్ క్రెడిట్స్ అనేది అవెంజర్స్ డూమ్స్డే ఉంది కదా, సో అవెంజర్స్ డూమ్స్డేకి లింకే ఉంది. సో ఇక్కడ ఎందుకంటే యాక్చువల్గా మార్వెల్ యూనివర్స్ అనేది ఇక్కడ మనకి మెయిన్, అంటే ఇప్పుడు మార్వెల్ మనకి మెయిన్ సూపర్ హీరోస్ ఉన్నారు కదా అవెంజర్స్, వీళ్ళు మనకి చూపించేది మూవీస్లో ఎర్త్ 616 అన్నమాట. ఎర్త్ 616 నెంబర్లో మనకు చూపించేది, అంటే స్టోరీ జరిగేది కానీ కథ జరిగేది కానీ సూపర్ హీరోస్ కానీ ఎర్త్ 616 చాలా ఎర్త్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఎర్త్ 615, ఎర్త్ 614, ఎర్త్ 613, ఎర్త్ 612, ఎర్త్ 610, ఇట్లా ఇంకా పోతూ వెనక్కి పోవచ్చు, ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. 616 తర్వాత ముందుకి, 616 తర్వాత వెనక్కి వెళ్ళొచ్చు అన్నమాట. సో అట్లా చాలా ఎర్త్స్ ఉన్నాయి. వాటిలో ఒక ఎర్త్ నుంచి నీకు ప్రమాదం అయితే రాబోతుందని చెప్పేసి ముందే చెప్తాడు. లైక్ ఎవరో వేరే ప్లానెట్, అంటే లైక్ ఎర్త్ లాంటి ప్లానెట్ మల్టీవర్స్ ట్రావెల్ చేస్తారు, ట్రావెల్ చేసి వచ్చి
మన మనం ఉండే ఎర్త్ మీద అటాక్ చేయడానికి అయితే వస్తారు, అటాక్ చేస్తారని చెప్పేసి. డూమ్స్డే అదే గైస్, డూమ్స్డే స్టోరీ కూడా ఇదే. డాక్టర్ డూమ్ ఉన్నాడు కదా, సో డాక్టర్ డూమ్ మల్టీవర్స్ ట్రావెల్ చేస్తాడు, మల్టీవర్స్ టైం లైన్ ట్రావెల్ చేసి మన ఎర్త్ 616కి అయితే వస్తాడు. వచ్చి ఉన్న అవెంజర్స్ని అయితే అటాక్ చేస్తాడు, ఎర్త్ని నాశనం చేయడానికి అయితే చూస్తాడన్నమాట, ఎర్త్ని కంప్లీట్ నాశనం చేసే. దీనికి చాలా థీరీస్ ఉన్నాయి. సో మీరు అవెంజర్స్ డూమ్స్డే థీరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే, అంటే మూవీ స్టోరీ ఇంకా రిలీజ్ కాకముందే మూవీ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటే, నేను 100% అక్యురేట్గా చెప్తాను అయితే చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఒక 50-60% గైస్, 50-60% ఖచ్చితంగా అక్యురేట్గా చెప్తాను అవెంజర్స్ డూమ్స్డే స్టోరీ. నేను అంతగా రీసెర్చ్ చేశాను, చాలా థీరీస్ అయితే, చాలా ప్రెడిక్టబుల్ థీరీస్ అయితే నేను రీసెర్చ్ చేశాను అవెంజర్స్ డూమ్స్డే మీద. ఆ ఎండ్ క్రెడిట్స్ని పట్టుకొని మొత్తం స్టోరీ అంతా లాగేయచ్చు అసలు. దీంట్లో మళ్ళీ లాస్ట్లో ఒక లైన్ అయితే పెడతారు, ఒక సెంటెన్స్ అయితే పెడతారు, లైక్ కెప్టెన్ అమెరికా విల్ రిటర్న్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు అవెంజర్స్ డూమ్స్డేలో మనం మళ్ళీ కెప్టెన్ అమెరికా క్రిస్ ఈవెన్స్ని అయితే మళ్ళీ చూడబోతున్నాం గైస్. కెప్టెన్ అమెరికా యాక్ట్ చేసిన క్రిస్ ఈవెన్స్ని మళ్ళీ చూడబోతున్నాము. మళ్ళా ఐరన్ మ్యాన్ని రాబర్ట్ జూనియర్ని అయితే మళ్ళీ చూడబోతున్నాము. సో మనం ఏ క్యారెక్టర్స్ అయితే పోయినాయో, అంటే మనకి ఎండ్ గేమ్లో ఏ క్యారెక్టర్స్ అయితే చనిపోయినాయో, ఏ క్యారెక్టర్స్ అయితే కనపడకుండా వెళ్ళిపోయినాయో, సో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని మళ్ళీ ఇప్పుడు అవెంజర్స్ డూమ్స్డేలో అయితే చూడబోతున్నాము. ఈ అవెంజర్స్ డూమ్స్డే మాత్రం రికార్డు బద్దలు కొట్టే స్థాయిలో ఉంటుంది గైస్. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎండ్ గేమ్ని తల దన్నేలా ఉంటుంది, ఎండ్ గేమ్ని మించిపోతుంది గైస్ ఖచ్చితంగా, మామూలుగా ఉండదు. దీనికి విఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వాడతాడు. మూవీకి ప్రతి చోట సీన్ టు సీన్ విఎఫ్ఎక్స్ వాడాలన్నమాట. ఇప్పుడు కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ కాదు, అవెంజర్స్ డూమ్స్డే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది, ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అది. సో చాలా డీటెయిల్స్ అయితే, చాలా ట్విస్ట్లు ఉంటాయి, చాలా స్టోరీస్, చాలా క్యారెక్టర్స్, కొత్త క్యారెక్టర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం మనకి. మళ్ళీ మనం కొత్త అవెంజర్స్ని అయితే చూడబోతున్నాము. సో కొత్త అవెంజర్స్ టీమప్ని అయితే ఈ అవెంజర్స్ డూమ్స్డేలో చూడబోతున్నాము. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఓల్డ్ అవెంజర్స్ టీమ్ అనేది డిస్బాండ్ అయిపోయింది తెలుసు మనకి, బ్రేవ్ న్యూ వరల్డ్ అవెంజర్స్ లేరు. సో ఇప్పుడు మనోడు డాక్టర్ డూమ్ని ఎదుర్కోవడానికి అయితే కొత్త టీంని అయితే సిద్ధం చేయాలి. అది ఆ కొత్త అవెంజర్స్ టీంని అయితే మనం అవెంజర్స్ డూమ్స్డేలో అయితే చూడబోతున్నాము. సో అది అసలు ఇంకా మూవీ ట్రైలర్ టీజర్ రిలీజ్ కాలేదు, అప్పుడే అయినా కూడా నేను సూపర్ ఎగ్జైటెడ్, ఎగ్జైట్మెంట్ అసలు ఆపుకోలేకుండా సూపర్ ఎగ్జైటెడ్లో ఉన్నాను. ఎండ్ క్రెడిట్స్ సీన్స్ చూసిన తర్వాత ఆ అవెంజర్స్ డూమ్స్డే మీద కొంచెం, ఆ థీరీస్ మీద కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత అసలు ఐఎమ్ జస్ట్ సూపర్ ఎగ్జైటెడ్. అసలు ప్రతి మూవీకి లింక్ పెట్టినాడు ఇప్పుడు. సో అవెంజర్స్ బ్రేవ్ న్యూ వరల్డ్కి, తర్వాత ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్కి, తర్వాత అవెంజర్స్ డూమ్స్డేకి, అవెంజర్స్ సీక్రెట్ వార్స్కి ఇప్పుడు నుంచి వచ్చే ప్రతి మూవీకి లింక్ ఉంటుంది అన్నమాట. ప్రతి అవెంజర్స్ అంటే మ్యార్వెల్ మూవీ ఉంటుంది కదా, అది ఏదైనా కానీ మ్యార్వెల్ మూవీ ఇప్పుడు నుంచి అక్కడికి ఇది కూడా ఉంది కదా, థండర్బోల్ట్స్. సో ప్రతి మూవీకి ఒకదానికి లింక్ ఉంటుంది. చాలా కాంప్లికేటెడ్ లింక్స్ ఉంటాయి, చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి, చాలా అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకే మీకోసం నేను చాలా రీసెర్చ్ చేసి మీకు అర్థం కావాలని ప్రతి చిన్న డీటెయిల్ నేను జాగ్రత్తగా చేసి మీ ముందుకు ఇది తీసుకొస్తున్నాను. సో ఇదే గైస్. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మర్చిపోకుండా ఛానల్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో మీకు ఏమైనా అర్థం కాలేదు, మీరు ఏమైనా తెలుసుకోవాలి, పర్టికులర్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే టైప్ చేయండి. సో దాని మీద నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఓకే గైస్, అండ్ మర్చిపోకుండా మన ఛానల్కి ఆఫ్ మోనిటైజేషన్ అయితే అయింది గైస్, అంటే మెంబర్షిప్స్ అయితే అన్లాక్ అయ్యాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి, వాళ్ళకి వీడియో యాక్సెస్ అనేది ఎర్లీగా వస్తుంది. ఒక గంట, మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఎర్లీగా అయితే చూడొచ్చు వాళ్ళు. నేను అప్లోడ్ చేసే ఏ వీడియో అయినా కానీ వాళ్ళు ముందే చూడగలుగుతారు మన ఛానల్ మెంబర్స్. సో తర్వాత మీకు ఎక్స్క్లూజివ్గా యూనిక్ నేమ్ వస్తుంది, తర్వాత బ్యాడ్జెస్ వస్తాయి, కొత్త ఎమోజీస్ కూడా యూజ్ చేయొచ్చు మీరు. సో మీకు చాలా పర్క్స్ అయితే వస్తాయి గైస్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన మెంబర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి. జస్ట్ 29 రూపీస్ నుంచి స్టార్టింగ్లో అయితే ఉంది ప్రైస్, 29 నుంచి. సో ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వండి మెంబర్షిప్లో. ఓకే గైస్, బాయ్ గైస్, విల్ మీట్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో బాబీ టాటా, సీ యూ.